హాయ్ అండి, ఇది వచ్చేసి కనకాంబరం మొక్క. చూసారు కదా, ఇలా ఒక స్టెమ్ తీసుకోండి. ఇలా పెన్సిల్ టైప్ స్టెమ్స్ తీసుకొని మట్టిలో ఇలా ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసాక చూసారు కదా, ఇలా అయితే కొమ్మలు మొత్తం పెట్టేసేయండి. ఇవి నేను మా రిలేటివ్ వాళ్ళు ఇచ్చిన సీడ్స్ అయితే పెట్టలేదు, కానీ కొమ్మలు అయితే తీసుకున్నాను. ఇవైతే చాలా ఫాస్ట్గా గ్రో ఉంటాయి గైస్. అందుకనేసి ఎండాకాలంలో చాలా అయితే పువ్వులు పోస్తాయి. ఇలా నేనైతే ఒక కొమ్మని లాంగ్ కొమ్మ తీసుకుని దాన్ని ముక్కలుగా కట్ చేసి చూసారు కదా, ఇలా మట్టిలో అయితే పెట్టేసానండి. ఇవి చాలా బాగా గ్రో అయ్యాక నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఫ్లవర్స్ వచ్చాక పోస్ట్ చేస్తాను. చూసారు కదా, మీరు కూడా ఇలానే ట్రై చేయండి గాయస్. తప్పకుండా ఇవైతే ఒక 4 years వరకు, చాలా ఇయర్స్ వరకు అలాగే గ్రో అవుతూ ఉంటాయి. హెల్తీగా ఉంటుంది మొక్క. వాటర్ కాస్త పోస్తూ ఉండాలి అంతే, అంతగా కేర్ ఏం అవసరం లేదు గాయస్. చూసారు కదా, అలా మొక్కలు వస్తాయి. చాలా హెల్తీగా గ్రో అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నేనైతే మీకు షేర్ చేస్తాను ఇలా అయితే ఫ్లవర్స్ వస్తాయి. ఇప్పుడు చూసారు కదా, ఇలాగా మీరు హాయిగా ఇంట్లోనే గ్రో చేసుకోండి. నేనైతే ఈరోజు పెట్టాను గాయస్. చూద్దాం ఈ సీడ్స్ ఎలా గ్రో అయ్యి ఫ్లవర్స్ అయితే. ఇంకొకటి, మీరు దీంట్లో సీడ్స్ వచ్చాక దాన్ని కలెక్ట్ చేసుకొని కూడా మీరు సీడ్స్తో గ్రో చేసుకోవచ్చు. ప్లాంట్ని చాలా బాగా గ్రో అవుతుంది.